మాణికేశ్వర్ నగర్ బస్తీకి 50 కోట్ల రూపాయల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లో దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాణికేశ్వర్ నగర్లో 13 కోట్ల వ్యయంతో హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కానీ అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హాస్పిటల్ భవనానికి సహకరించలేదని, త్వరలోనే ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని దానం ధీమా వ్యక్తం చేశారు. మాణికేశ్వర్ నగర్ మాకు ఇనానిమస్ గా సపోర్ట్ చేస్తే మరి అదే విధంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ ది ప్రధానమైనటువంటి సమస్య ఉంది. రైల్వే ప్రైవేటీకరణ అవుతుంది అనే భయం ఆందోళన ఉంది. రైల్వే ఎంప్లాయీస్ ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ లేకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి రైల్వే కానీ ఎన్పిఎస్ స్కీమ్ అదొకటి ఇష్యూ ఉంది. అలాగా అడ్డగుట్టలో మరి ఏసియాలో ఉన్నటువంటి పెద్ద స్లమ్స్ ఒకటి ధారావి అయిపోతే బాంబేలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ధారావి అయితే రెండవది మన అడ్డగుట్ట ఒకటి. యూనివర్సిటీలో ఉన్నటువంటి ముస్లిం బస్తీకి సంబంధించి వారు సుమారు కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ సమస్యను కూడా తప్పకుండా మరి పరిష్కరిస్తాము. ఆ సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్న శ్రీనాథ్ అశోక్ రెడ్డి గారు, సంతోష్ గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ ఉన్నప్పుడు. ఆ సమస్యను కూడా పరిష్కరించి వారికి పక్కా ఇల్లు ఇచ్చి కరెంటు సప్లై, వాటర్ సప్లై అన్ని కూడా ప్రభుత్వ పరంగానే